నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బిఆర్ అండ్ జీకేఆర్ కళాశాలలో ఈ నెల 25వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। భీమవరంలోని కలెక్టరేట్లో పోస్టర్ విడుదల చేశారు। 20 ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి తమకు అర్హులైన వారికి 600కు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు। వివరాలకు 9502024665 సెల్ నంబర్ను సంప్రదించవలెను। ప్రపంచ తొలి సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాత బిఐ లెనిన్ జీవితం కార్మిక వర్గ విప్లవ పోరాటానికి స్ఫూర్తి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు। రష్యా సోవియట్ యూనియన్ విప్లవ వీరుడు లెనిన్ శతవర్ధంతి ముగింపు సందర్భంగా లెనిన్ శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పెట్టుబడి ప్రజాస్వామ్యం అనే అంశంపై సెమినార్ జరిగింది। ఈ సెమినార్ కు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం చేశారు। ప్రారంభ సూచికగా లెనిన్ చిత్రపటానికి మంతెన సీతారాం, బి బలరాం, జేఎన్వి గోపాలన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ ప్రపంచ తొలి వెలుగుల ఎర్ర జెండా రాజ్య స్థాపకుడు విప్లవ వీరుడు లెనిన్ అని కొనియాడారు। రష్యాలో లెనిన్ నాయకత్వాన సోషలిస్ట్ విప్లవం జయప్రదం అయిందన్నారు। చిన్ననాటి నుండే విప్లవ భావాలతో పెరిగిన లెనిన్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు। ప్రపంచానికి కార్మిక వర్గ సిద్ధాంతాన్ని అందించిన కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ రచించిన పెట్టుబడి గ్రంథాన్ని అవపోసన పట్టిన యోధుడు లెనిన్ అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు డి కళ్యాణి, జక్కన్శెట్టి సత్యనారాయణ, గాతల్ జేమ్స్, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు। 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్ర రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో స్కూల్ బస్సు, లారీ డ్రైవర్స్ 150 మందికి ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి మందులు, కళ్లజోడను అందించారు। ఈ సందర్భంగా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ 2 వీలర్స్ నడిపేవారు హెల్మెట్ ను, 4 వీలర్స్ డ్రైవ్ చేసేవారు సీట్ బెల్ట్ ను తప్పనిసరిగా ధరించాలి అన్నారు। మద్యం సేవించి వాహనాలు నడపరాదు అన్నారు। సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపిన ఎడ్ల మోటార్ వాహన చట్టం సెక్షన్ 184 ప్రకారము జరిమానా 1000 రూపాయలు విధించబడుతుందని, డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేయబడుతుంది అని చెప్పారు। రహదారి వారోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేయటకు నిర్దేశించినారు। దానికి సంబంధితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు రహదారి భద్రతా వారోత్సవాలు చేయమని ఆదేశించడమైనది। అందులో భాగంగా మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వారి సూచనల మేరకు ఈరోజు స్కూల్ బస్సు డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, మినీ వ్యాన్స్ డ్రైవర్లందరికీ కూడా కంటి పరీక్ష, అట్లాగే బీపీ, షుగర్ టెస్టులు కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది। ఆ టెస్టులలో ఎవరికైనా కంటి పరీక్షలో చూపు మందగించిన ఎడల వారికి కళ్ళజోళ్ళు టెస్ట్ చేసి కళ్ళజోళ్ళు ఆ యొక్క పవర్ని బట్టి కళ్ళజోళ్ళు కూడా వేయటం జరుగుతుంది। వాహనదారులందరికీ కూడా మేము సూచించేది ఏంటంటే 2 వీలర్స్ వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, 4 వీలర్స్ వారు సీట్ బెల్ట్ ధరించాలి డ్రైవ్ చేసేటప్పుడు। అలాగే మోటార్ సైకిల్ మీద వెనకాల కూర్చున్న పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించవలసిందిగా ఈ సందర్భంగా మీకు ప్రజలందరికీ తెలియపరుస్తున్నాము। అత్తిలి మండలంలో 0 నుండి 6 సంవత్సరాల్లో పిల్లలకు ఆధార్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అత్తిలి ఎంపీడీఓ పి శామ్యూల్ తెలిపారు। కేఎస్ గట్టులో 21న, పాలిలో 22న, అత్తిలి ఆరవల్లిలో 23, 24 తేదీల్లో, మంచిలి తిరుపతిపురంలో 21, 22 తేదీల్లో, బల్లిపాడులో 23న, గుమ్మంపాడులో 24న ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు। పాలూరు, దంతుపల్లిలో 27న, కొమ్మర, ఉనికిలి గ్రామాల్లో 28న, ఈడూరు, లక్ష్మీనారాయణపురంలో 29న, కంచుమర్రు, స్కిన్నర్పురంలో 30న, వరిగేడ్లో 27, 28 తేదీల్లో, వృదాళపాలెంలో 29, 30 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు। ఈ నెల 31న జరిగే ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జంతు సంరక్షణ సంఘం డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్
అత్తిలి పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు కె నరసింహారావు కోరారు. లేగదూడలకు నట్టల నివారణ మందు, ఎదకురాని చూడుకట్టని దూడలకు మందులు, చూడు పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు అన్నారు. పాల దిగుబడికి కావలసిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తారన్నారు. కోళ్లకు వచ్చే కొక్కెర వ్యాధి నివారణ మందు ఇస్తారు అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉదయం 8 గంటల నుండి వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందినట్లు అత్తిలి పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన తోట అజయ్ సాయి మోటార్ సైకిల్ పై వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన అజయ్ సాయిని తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అత్తిలి ఎస్ఐ పి ప్రేమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు కోర్టు భవనముల సముదాయంలో రాష్ట్ర న్యాయ సేవల సంస్థ వారి ఉత్తర్వుల మేరకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ప్రాణరక్షణ కోసం వాహనం నడుపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని, ఎంతో మంది మోటార్ వాహనాల ప్రమాదాల్లో తలకు దెబ్బలు తగలటం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. హెల్మెట్ వాడకం ద్వారా కొంత ప్రాణ నష్టం తగ్గించవచ్చని, అందువల్ల ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగి ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు. వాహనం ఉండి హెల్మెట్ కొనుక్కోలేని వారికి 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి ఆర్థిక సహాయంతో హెల్మెట్లు న్యాయవాదులకు, గుమస్తాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కృష్ణ సత్యలత, సాయిరాం, రంజిత్ కుమార్, సివిల్ జడ్జి పిఎస్పి చిరంజీవిరావు, స్పెషల్ మెజిస్ట్రేట్, న్యాయవాదులు, గుమస్తాలు పాల్గొన్నారు. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఎస్ఎన్విటి జూనియర్ కళాశాల కంప్యూటర్ ల్యాబ్ కు అమెరికన్ టెలిఫోన్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారిచే స్పాన్సర్ చేయబడిన కంప్యూటర్ సిస్టమ్ ను ప్రిన్సిపాల్ తులసికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమని రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే కంప్యూటర్ ను అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర కన్వీనర్ విస్తరణ అభివృద్ధి కమిటీ మానవత ఆంధ్రప్రదేశ్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి మాట్లాడుతూ గత 6 నెలల క్రిందట ఇదే కళాశాలకు ఒక కంప్యూటర్ సిస్టమ్ అందించామని, కళాశాల వారు ఇంకొక సిస్టమ్ కావాలని కోరగా హైదరాబాద్ కు చెందిన అమెరికన్ టెలిఫోన్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారిచే స్పాన్సర్ చేయబడిన సిస్టమ్ ను అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ తులసి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు మండల అధ్యక్షురాలు కటారి శారదాదేవి, ట్రెజరర్ అక్కిన కాశీ విశ్వనాథం, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్మన్ బోయపాటి రామలక్ష్మి, మానవతా సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె రామలక్ష్మి, ఆలపాటి సుబ్బారావు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ రోజున స్థానిక ఎస్ఎన్విటి ప్రభుత్వ జూనియర్ కళాశాల వారికి సుమారుగా 70,000 రూపాయల పైన విలువ చేసే ఒక కంప్యూటర్ సిస్టమ్ని తణుకు మానవతా సంస్థ ద్వారా ఇవ్వడం ఆనందదాయకంగా ఉంది. ఈ సిస్టమ్ని హైదరాబాద్కి చెందిన అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి చేత స్పాన్సర్ చేయడం అనేది జరిగింది. ఇంతకుముందు ఈ కళాశాల వాళ్ళకి ఇదే రకమైన ఒక సిస్టమ్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ ప్రిన్సిపాల్ గారు తర్వాత అధ్యాపకులు ఆ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుందండి, చాలా సంతోషం. ఇలాంటి సిస్టమ్స్ మాకు ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అని అన్నారు. యాక్చువల్గా నేను ఈ సిస్టమ్ని తణుకు ఏకేటీపీ స్కూల్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను, కానీ గమిని రాంబాబు గారు ఏమన్నారంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ ఇచ్చామమ్మా, ఇంకొకటి కూడా అక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఇచ్చేద్దాం ఇక్కడికని ఆయన చెప్పడం వలన ఈ రోజున ఈ సిస్టమ్ని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఇరగవరం మండలం ఓగిడి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పెన్నాడ రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 9 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో హెడ్ కానిస్టేబుల్ శ్రీమన్నారాయణ, కానిస్టేబుల్ కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. గేదెలను హింసిస్తూ 2 మినీ లారీలపై తరలిస్తున్నారనే ఫిర్యాదుపై తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు రూరల్ ఎస్ఐ కె చంద్రశేఖర్ వాహన డ్రైవర్లపై కేసును నమోదు చేశారు. 10 గేదెలను పశు వైద్యాధికారిచే అన్ని వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం అధికారి 10 గేదెలను చూడి కాని పాలు ఇవ్వని వట్టిపోయిన గేదెలుగా నిర్ధారించి తగు సర్టిఫికెట్లు ఇచ్చారు.
10 గేదెలు సర్టిఫికెట్లను కోర్టు వారికి తెలియపరిచి వారి ఉత్తర్వుల ప్రకారం ఎస్ఐ తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమ పితామహుడు కార్ల్ మార్క్స్ అందించిన మార్క్సిజం వెలుగులో సోషలిస్ట్ విప్లవోద్యమం ద్వారా రష్యాలో శ్రమ దోపిడీ, ఆర్థిక అసమానతలు లేని తొలి శ్రామిక రాజ్యాన్ని స్థాపించిన గొప్ప సోషలిస్ట్ విప్లవకారుడు లెనిన్ అని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. సోషలిస్ట్ ఉద్యమ నేత లెనిన్ శతవర్ధంతి ముగింపు సందర్భంగా మంగళవారం తాడేపల్లిగూడెం కపర్తి భవన్ లో లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ రష్యాలో జార్ చక్రవర్తుల నియంతృత్వ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా రైతాంగాన్ని, కార్మికులను ఏకం చేసి విప్లవోద్యమాన్ని నిర్మించి జార్ చక్రవర్తుల అరాచక పాలనను అంతమొందించి సోషలిజాన్ని సాధించి శ్రామిక రాజ్యానికి బాటలు వేసిన గొప్ప సోషలిస్ట్ విప్లవకారుడు లెనిన్ అన్నారు. లెనిన్ విప్లవ పోరాట స్ఫూర్తితోనే ప్రపంచంలో అనేక దేశాల్లో విప్లవ ఉద్యమాల ద్వారా సోషలిస్ట్ ప్రభుత్వాలు నెలకొల్పుకోవడం జరిగింది అన్నారు. మహిళా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్ నాగలక్ష్మి, వడ్డాది మేరీ తదితరులు లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రపంచ కార్మిక నేత లెనిన్, ప్రపంచ కార్మిక నేత లెనిన్, ప్రపంచ కార్మిక నేత లెనిన్. ప్రపంచంలోనే తొలి శ్రామిక రాజ్యాన్ని స్థాపించిన కామ్రేడ్ విఐ లెనిన్ శతవర్ధంతి ముగింపు సభ సందర్భంగా తాడేపల్లిగూడెం సిపిఐ కార్యాలయంలో లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ లెనిన్ ఆనాడు రష్యన్ నియంతృత్వ జార్ చక్రవర్తుల పరిపాలనకు వ్యతిరేకంగా ఆనాడు రైతాంగాన్ని, ప్రజల్ని పట్టిపీడిస్తూ అత్యంత నియంతృత్వంతో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి రోజుల్లో 1917కు ముందు మార్క్స్ రచించినటువంటి మార్క్సిజం వెలుగులో ఒక సోషలిస్ట్ విప్లవాన్ని తీసుకొచ్చి ఆ దేశ రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని, శ్రమజీవులను అందరినీ ఏకం చేసి ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి జార్ చక్రవర్తుల అవినీతి, నియంతృత్వ పాలనని, దోపిడీ పాలనని అంతమొందించి ప్రపంచంలోనే ఒక తొలి శ్రామిక రాజ్యాన్ని నిర్మాణం చేసి ప్రపంచంలో సోషలిస్ట్ విప్లవోద్యమాలకి అనేకమైనటువంటి స్వతంత్రోద్యమ పోరాటాలకి అనేక దేశాల్లో విముక్తి పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచినటువంటి గొప్ప సోషలిస్ట్ విప్లవకారుడు కామ్రేడ్ లెనిన్. లెనిన్ ఉద్యమ పోరాట స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్రానికి కూడా గొప్ప ఊతాన్ని, గొప్ప ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ దేశ స్వాతంత్ర పోరాటానికి అండగా నిలబడ్డటువంటి గొప్ప మహనీయుడు విప్లవకారుడు లెనిన్. బొండాడ డ్రైన్ గట్లను ఆక్రమించి చెరువులు తవ్వకం సాగించే వారిపై చర్యలు లేవని ఉండి మండలం ఎంపీటీసీలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులపై ధ్వజమెత్తారు. మంగళవారం ఉండి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది. ఉండిలోని బొండాడ డ్రైన్ నానుకొని రైతు స్థానిక మత్స్యశాఖ అధికారి రాంబాబు సమక్షంలోనే చెరువులను త్రవ్వుతున్నారని స్థానిక ఎంపీటీసీ సభ్యులు సభ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ రాంబాబు మాట్లాడుతూ ఆక్వాజోన్లో ఉన్న పొలాలను చెరువులుగా మార్చేందుకు ఎవరి అనుమతులు అవసరం లేదని అన్నారు. దీనికి సంబంధించి డ్రైనేజీ శాఖ జేఈ తిరుమల శెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ తాము ఇంతవరకు చెరువులను తవ్వడానికి అనుమతులు ఇవ్వలేదని, కానీ సంబంధిత రైతు డ్రైనేజీ గట్లను తవ్వి మురుగు కాలువలోకి తోరలు ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీపీ శ్రీహరి నారాయణరాజు మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించి నిబంధనలను అనుసరించి చెరువుల తవ్వకం జరిగిందో లేదో తేల్చాలని డ్రైన్స్ జేఈ ఎఫ్టీఓలను ఆదేశించారు. ఈ సందర్భంగా సభా సమావేశం సాక్షిగా డ్రైన్స్ జేఈ ఎఫ్టీఓలు బాహాబాహికి దిగడమే కాకుండా చెరువు యజమానితో డ్రైన్స్ జేఈకి ఫోన్ చేయించారు. బొండాడు డ్రైనేజీలోనే తన పొలం ఉందని చెరువు యజమాని చెప్పడం కోసమెరుపు. ఈరోజు మండల సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి మన మండల సర్వ సమావేశం ఎమ్మెల్యే గారు ఆదేశానుసారంగా ఈరోజు పెట్టడం జరిగింది. ఆయన ఊళ్ళో లేని కారణంగా మనం జరుపుకోవడం జరిగింది. ఈ ఎంతో నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, మెడికల్, అలాగే వ్యవసాయం అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే మీ అధికారులందరూ కూడా, మా ఎంపీటీ సభ్యులు అలాగే సర్పంచ్ అందరూ కూడా అధికారులకి కొన్ని సమస్యలు చెప్పారు కాబట్టి ఆ సమస్యలు వెంటనే 10 రోజుల్లో మీరు అన్ని సమీక్షించి మా ఎంపీటీ గారు కానీ నాకు కానీ తీసుకొస్తే కనుక మా ఎంపీటీ సర్పంచ్ అందరికీ కూడా తెలియపరిచి మండలం అంతా డెవలప్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ
మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వచ్చిన అధికారులు ఎంపీడీ సభ్యులందరూ కూడా లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, గౌరవ సర్పంచులకు, అలాగే మా వివిధ శాఖల నుంచి విచ్చేసిన అధికారులందరికీ కూడా, అలాగే పాత్రికేయ సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కడ పరిశీలించి ఏదైనా నామ్స్ ప్రకారంగా లేకుంటే కనుక దాన్ని వెంటనే కూడా తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పని మాకు హామీ ఇచ్చారు సభాముఖంగా. అదొక విషయం అండి. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇటీవల గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో కొన్ని జరిగిన అవకతవకల్ని సరిచేయడానికి ప్రభుత్వం వారు రెవెన్యూ సదస్సులని ప్రతి గ్రామంలో పెట్టడం జరిగింది. మన మండలంలో కూడా 20 గ్రామాల్లో కూడా గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఆ రెవెన్యూ సదస్సుల్లో మనకి 730 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే రైతుల దగ్గర నుంచి, అంటే వారు రీసర్వే జరిగిన టైంలో వాళ్ళకి డాక్యుమెంట్గా ఉండటం వల్ల ఒకే నెంబర్, ఒకే ఖాతా నెంబర్ ఇచ్చారు. దాన్ని సపరేట్ చేయమని చెప్పి అట్లా. తర్వాత ఎంజాయ్మెంట్లో ఒకటి ఉంటే అక్కడ డాక్యుమెంట్ ఒకటి ఉంది, అట్లాంటి కొన్ని కరెక్షన్స్ చేయమని చెప్పని వివిధ రకాలుగా మాకు అర్జీలు అనేది రావడం జరిగింది. గవర్నమెంట్ వారు కూడా ఈ ఏదైతే మనకు వచ్చినాయో పిటిషన్స్ అవన్నిటిని కూడా 100% వాళ్ళకి సాటిస్ఫై అయ్యే విధంగా రిడ్రెస్ చేయమని చెప్పని మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి 120 రోజుల సమయం కూడా కేటాయించడం జరిగింది. ఈ సమయంలో మేము రైతుల ద్వారా వచ్చిన మాకు అప్లికేషన్స్ అన్నీ కూడా మేము వారికి సమస్యను పరిష్కరించి చేస్తామని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాము. ఉండి మండలం కోలంబూరులో సోమవారం రాత్రి సురభి పౌరాణిక నాటక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. సంతాన గోపాలస్వామి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళావేదికను ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, ఉప సర్పంచ్ నడింపల్లి రామకృష్ణంరాజు, ఆలయ కమిటీ చైర్మన్ బద్రీనారాయణరాజులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఉండి, గణపవరం, భీమవరం, అత్తిలి, ఆకివీడు, పాలకోడేరు, నిడమర్రు, కాళ్ల, వీరవాసరం తదితర మండలాల నుంచి కళాభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రోజు మాయాబజార్ పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. శశిరేఖ, అభిమన్యుడు, బలరాముడు, కృష్ణుడు, ఘటోద్గజుడు పాత్రధారుల నటన వీక్షకులను ఆకట్టుకుంది. ప్రతి సన్నివేశానికి కరతాళ ధ్వనులతో కళాకారులను ప్రోత్సహించారు. మంగళవారం శ్రీకృష్ణ లీలలు, బుధవారం లవకుశ, గురువారం శ్రీనివాస కళ్యాణం యొక్క నాటక ప్రదర్శనలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. అది తెమ్ము, ఇది తెమ్ము, అతడికి పొమ్ము, ఇతడికి పొమ్ము, కూర్చుని ఉండకము, నిలబడి ఉండము. ఇది మంచి మాటలు చెప్పి అతను మనసు పడవచ్చింది కదా. ఏమో బాబు, ఈతల మూలం ఎట్టి అంతరేమ కలిగినోని భయం వచ్చేసి నీవు నా దారి వదిలినప్పుడు ఈ నాదుడే కాదు ముల్లోకంలో ఎక్కి వచ్చినను నిన్ను నా నుండి వేరు చేయగలరు బాబా. స్వామి, పరాక్రమ దుర్యోధన భీమసేనులలో ఎవరు గొప్పవారో చెప్పగలవా? బలముల భీమసేనుడు, చాతుర్యముల సుయోధనుడు స్వామి. ఇద్దరు సమబలుడు, కానీ చాతుర్యంలో దుర్యోధన ఎక్కడగలేదు. భోగ భాగ్యపాలయుడు ఎప్పటికైనా కౌరవ సింహాసనములకు సుయోధనుడు అర్హుడు. నగరమంతా చాటింగ్ వేయించారు కదా బావగారు, మరి మీరు ఊరు వెళ్ళే
ఈ ప్రధానము జరుగునని మీ అభిప్రాయము మా అన్నగారు మనసు మీకు తెలియదా? జనమునకు 1000 సార్లు. ఈ వార్తలకు స్వల్ప విరామం.